పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. కృష్ణా జలాలపై బలంగా వాదనలు వినిపిద్దాం. ఇందుకోసం అన్ని చర్యలు తీసుకోవాలన్న సీఎం. నీటిపారుదల శాఖ అధికారులతో రేవంత్ సమీక్ష. గ్రూప్ 1 ఉద్యోగాల్ని అమ్ముకున్నారు, నమ్మి ఓటేసిన ప్రజల్ని నట్టేట ముంచారు. గద్వాలలో కేటీఆర్ ఘాటు విమర్శలు. పాలమూరును బీఆర్ఎస్ నట్టేట ముంచింది. కేటీఆర్ ఏ మొహం పెట్టుకుని వస్తారు? ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శలు. వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు. భద్రకాళి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటుపై గొడవ. కొండా సురేఖపై అధిష్టానానికి నాయని ఫిర్యాదు. స్పీకర్ నుంచి నోటీసులు ఇంకా అందలేదు. వచ్చిన వాళ్ళు సమాధానం చెబుతున్నారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానన్న దానం. రైతుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను శత్రువులుగా చూస్తున్నారు. నయా పైసా ఇవ్వట్లేదన్న కొత్త ప్రభాకర్ రెడ్డి. అవసరమైతే ఎక్సైజ్ శాఖకి ఆయుధాలు. గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలి. రివ్యూ మీటింగ్ లో జూపల్లి కృష్ణారావు. కడియం 200 కోట్లకు అమ్ముడు పోయాడు. పౌరుషముంటే రాజీనామా చేయాలి. అసలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలన్న రాజయ్య. యూరియా దొరక్క రైతుల పాటలు. దున్నపోతు మీద వాన పడ్డట్టు సర్కార్ తీరుంది. చేతగాని ప్రభుత్వం అన్న ప్రశాంత్ రెడ్డి. మెడికల్ కాలేజీల టెండర్లు తీసుకోండి, చేతనైతే అభివృద్ధి చేయండి. జగన్ కి కేంద్ర మంత్రి పెమ్మసాని సవాల్. అనుచరులైనా అవినీతి చేస్తే సహించం, నా జోలికి రావద్దన్న శ్రీనివాస వర్మ. అభివృద్ధిని హైజాక్ చేయొద్దన్న కేంద్ర మంత్రి. అసంపూర్తి భవనాల్ని ఎలా ప్రారంభిస్తారు? ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రశ్న. పులివెందుల మెడికల్ కాలేజ్ పనుల పరిశీలన. డయేరియా ప్రబలినా ప్రభుత్వానికి పట్టదా? బాధితులకు సరైన చికిత్స అందట్లేదన్న మల్లాది. విజయవాడలో వైద్య శిబిరం పరిశీలన. కడప రిమ్స్ ఎవరి జాగీరు కాదు. డైరెక్టర్ల నియామకంలో ఏకపక్ష ధోరణి. కూటమిలో సఖ్యత లేదన్న బీజేపీ నేత సుబ్బారెడ్డి. బీటీపీఎస్ బూడిదతో అక్రమార్జన. ప్రజలన్నీ గమనిస్తున్నారు. త్వరలోనే మూల్యం తప్పదన్న జోగి రమేష్. తాడిపత్రిలో కొత్త పంచాయతీ. పెద్దారెడ్డి ఇంటికి అధికారుల నోటీసులు. మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురైందని తాకీదులు. శంషాబాద్లో హైడ్రా దూకుడు. ప్రభుత్వ భూమిలో ప్రహారీ నిర్మాణం. కూల్చేసిన అధికారులు, స్థానికుల వాగ్వాదం. ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు, 7 జిల్లాలకు కొత్త అధికారులు, మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ. చట్నీస్ రెస్టారెంట్లలో అపరిశుభ్రత. వంటగదుల్లో బొద్దింకలు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి. బంజారా హిల్స్ లో కలకలం. ఎండిఎంఏ డ్రగ్స్ పట్టివేత. 3పై కేసు, 2 అరెస్ట్. తాజ్ ప్యాలెస్ హోటల్ ని పేల్చేస్తాం. ఢిల్లీ మరో బెదిరింపు ఈమెయిల్. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు. దుబాయ్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విపక్షాలు. ఢిల్లీలో ఆప్ నేతల నిరసన గళం. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.